ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయుట కంటే కుంటివాడి వగనో అంగహీనుడు వగనో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో ఆయన ప్రతిరూపంగా సృజించుకున్నాడు. మనం అంగములు లేనివారిగా, చేతులు కాళ్ళు లేనివారిగా లేదా కన్నువు లేనివారిగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం కానే కాదు. మనము ఏదో ఒక రీజన్ బట్టి ఎన్నో కారణాలు బట్టి కొంతమందికి కొన్ని అవయవాలు ఉండకపోవచ్చు. కానీ నిన్ను దేవుడు అన్ని కలిగి సృజించాడు అంటే నిన్ను దేవుడి కోసం చేతులు నరికేసుకోమని కాళ్ళు నరికేసుకోమని ఉద్దేశం కానే కాదు. నీ యొక్క కార్యములు దేవుని మార్గంలో అడ్డం వస్తున్నాయేమో. నీ చేతులు మరి నువ్వు చేస్తున్న ప్రతి కార్యములు, నీ వృత్తి, నీవు చేస్తున్నటువంటి చేతి పనులు ఇటువంటి విధంగా మరి నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా అడ్డం పడుతున్నాయేమో. లేదా నీ యొక్క నడక ద్వారా సరి అయిన మార్గంలో నువ్వు నడవలేక పరలోక రాజ్యంలోనికి చేరే మార్గంలో నువ్వు వెళ్ళట్లేదేమో. సరిచూచుకో అన్నటువంటిగా ఒక దృశ్యాంతంగా దేవుడు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కన్నుతో చాలా జాగ్రత్తగా నువ్వు గ్రహించగలగాలి. నీ జీవ మార్గం ఏంటి అన్నది నువ్వు గ్రహించగలగాలని. శారీరకంగా అన్ని అవయవాలు ఉన్నా కూడా నిన్ను పరలోక రాజ్యంలోనికి నిన్ను చేర్చలేనప్పుడు నీ వ్యర్థమే కదా. అంత మాత్రమే కాదు, దేవుడు ఎంత కఠినంగా చెప్తున్నాడంటే దేవుని కార్యముల కోసము నీ అవయవాలు లేదా నీవు సిద్ధపడటమే కాకుండా వేరే వారి గురించి నీవు అడ్డం పడితే అభ్యంతరాలు కలుగుతాయి. కానీ నీవు అభ్యంతర పడితే మెడకి తిరగటి రాయి కట్టి లోతైన సముద్రంలోని పడేసినట్లుగా ఇంకెన్నటికీ పరలోక రాజ్యంలో చేరవు అన్నట్టుగా ఇతరులకు ఏ విషయంలో కూడా లేదా పరలోక రాజ్యం చేరే విషయంలో నువ్వు అడ్డం పడద్దు అనేది దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మనల్ని మనం పరలోక రాజ్యం కోసం సిద్ధపరచుకుందాం. దేవుడు త్వరగా రాబోతున్నాడు. అక్కడ అందరము సదాకాలము ఆయనతో ఉండటానికి దేవుడు మనకు కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన యేసయ్య, నువ్వు ఆ పరలోక రాజ్య సువార్తను బోధిస్తూ మేమందరము పరలోక రాజ్యంలో చేరాలనేది నీ చిత్తమైనది ప్రభా. మరి అదేవిధంగా తండ్రి, మేము ఏవైతే అభ్యంతరకారకమైన కార్యాలు చేతులతో కానీ కాళ్ళతో కానీ మరి కన్నులతో కానీ శరీరంలో ఎటువంటి విధంగా కూడా మరి మా పనుల ద్వారా శారీరకమైన ఆత్మీయ దృష్టి లేకపోతున్నామేమో ప్రభా, సరిచేయండి. మేము అభ్యంతరము కలిగజేసే వారిలాగా ఉండకుండా కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.